Hello, everybody. Welcome to another edition of Monday Stories. అనదర్ వీక్ ఆఫ్ హ్యాపీనెస్. ఇంకో సినిమా చాలా ఆడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ముందుగా 'ఇరుముడి' చూసే ముందు ప్రీవియస్ ఫిల్మ్స్‌తో స్టార్ట్ చేద్దాం. 'సూర్య' గారి 'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగులో అరౌండ్ 51 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. తమిళ్‌లో అరౌండ్ 45 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్‌సీస్ $6 మిలియన్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఇప్పటికి 175 క్రోర్. బ్రేక్ ఈవెన్ కోసం 200 క్రోర్ గ్రాస్ చేయాల్సింది. మామూలుగా అయితే ప్రొడ్యూసర్‌కి ఆల్రెడీ నాన్ థియేట్రికల్ వాల్యూస్ ఆటిల వల్ల టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఒకవేళ సినిమా తమిళ్‌లో పెర్ఫార్మ్ చేసుంటే చాలా పనిచేసేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తమిళ్‌లో 40 క్రోర్ కొన్నారు. అంటే అరౌండ్ 70-80 క్రోర్ గ్రాస్ చేయాలి. బట్ ఓన్లీ 45 క్రోర్ కలెక్ట్ చేసింది. సో తమిళ్‌లో అండర్ పెర్ఫార్మ్ ఉంటే గనక ఇది మ్యాసివ్ మనీ స్పిన్నర్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యేది. బట్ సినిమా తెలుగులో పెర్ఫార్మ్ చేసింది. అలాగే ఓవర్‌సీస్ మార్కెట్స్‌లో పెర్ఫార్మ్ చేసింది. దానివల్ల ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి అరౌండ్ 175 క్రోర్ దాకా కలెక్ట్ చేసింది. అండ్ తెలుగులో సినిమా కూడా ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేసింది. అరౌండ్ 30% గ్యాప్ ఉండేది తమిళ్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ పెర్ఫార్మెన్స్. బట్ ఏంటంటే సెకండ్ వీకెండ్‌లో 'ఇరుముడి' సినిమా రన్‌ని డ్రాస్టిక్‌గా కట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ అవ్వడంతో వాళ్ళు ప్రిఫరెన్స్ మారిపోవడం, అలాగే థియేటర్స్ కూడా తగ్గడంతో సినిమా తెలుగులో సెకండ్ వీకెండ్ కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసిందనే చెప్పొచ్చు. బట్ వాటెవర్ లిమిటెడ్ థియేటర్స్ అది హోల్డ్ చేసిన థియేటర్స్‌లో మాత్రం చాలా పెర్ఫార్మ్ చేసింది. అలాగే మలయాళంలో 'నవీన్ పాలి' 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సారీ ప్రొనౌన్సియేషన్ ఏమైనా రాంగ్ వచ్చుంటే ఇండియా మొత్తంలో 25 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ హైదరాబాద్‌లో చాలా లిమిటెడ్ రిలీజ్ వచ్చింది. బట్ ఆ రిలీజ్‌లో కూడా అన్ని థియేటర్స్‌లో కూడా ప్యాక్డ్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఓవర్‌సీస్ అరౌండ్ 4 మిలియన్ చేసింది. వరల్డ్ వైడ్ అరౌండ్ 60 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మలయాళం సినిమాలకి చాలా లాంగ్ లెగ్స్ ఉంటాయి. సో, ఈ సినిమా 100 క్రోర్ దగ్గర ఆగుతుందా? లేపోతే 150 క్రోర్ గ్రాస్ దగ్గర ఆగుతుందా? అనేది ముందు ముందు చూడాల్సుంది. తెలుగులో బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆల్రెడీ 'ఇరుముడి' ప్యాక్డ్‌గా రన్ అవుతుంది. అలాగే 'టాక్సిక్' కూడా రాబోతుంది. సో, పెద్దగా హైదరాబాద్‌లో మల్టీప్లెక్సెస్‌లో ఎంతవరకు స్పేస్ ఉంటదనేది చూడాలి. కమింగ్ టు 'ఇరుముడి' అందరూ కూడా 'గుడ్ విల్' సినిమా 'రవితేజ' గారు పాజిటివ్ కంటెంట్ చాలా కాలం తర్వాత ఇంప్రెస్ చేశారు. అన్ని వర్డ్ ఆఫ్ మౌత్ బావుంది. ప్రీ రిలీజ్ బజ్ బావుంది. అందరూ కూడా మంచి డీసెంట్ హిట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు 'రవితేజ' గారికి. బట్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయందేంటంటే ఇదొక స్టార్మ్ లాగా వచ్చి బాక్స్ ఆఫీస్‌ని చేసింది. ఫస్ట్ వీకెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 40 క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేయాల్సుంది. అది సెకండ్ డేకే రీచ్ అయిపోయింది. ఫస్ట్ వీకెండ్ అరౌండ్ 73 క్రోర్ వరల్డ్ వైడ్. డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఎక్కువ. డే 2 కలెక్షన్స్ కంటే డే 3 కలెక్షన్స్ ఎక్కువ. యూజువల్లీ ఈ ట్రెండ్ ఏంటంటే బాగా చిన్న సినిమాలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చి ఫస్ట్ డే తీసుకొని వర్డ్ ఆఫ్ మౌత్ ట్రాన్స్‌లేట్ అయ్యేటప్పుడు ఇలాంటిది సిట్యుయేషన్ కనపడతది. బట్ ఫస్ట్ డే కూడా ఎక్స్ట్రార్డినరీ ఓపెనింగ్ తీసుకొని ఆ తర్వాత బిల్డప్ అయిందంటే ఈ సినిమా కూడా ఒక రియల్ కమ్‌బ్యాక్ ఆఫ్ 'రవితేజ' గారు అని చెప్పుకోవాలి. ఓవర్‌సీస్‌లో 1.38 మిలియన్ చేసింది. ఓవర్‌సీస్‌లో కూడా అరౌండ్ 500,000 బ్రేక్ ఈవెన్ వాల్యూ. 'రవితేజ' గారి కెరియర్‌లో ఇప్పటి వరకు 1 మిలియన్ సినిమాయే లేదు. ఇది 1.38 మిలియన్ హోల్ ఓవర్‌సీస్. నార్త్ అమెరికాలో కూడా 1 మిలియన్ క్రాస్ అయింది. అండ్ 'రవితేజ' గారు రెమ్యూనరేషన్ కింద నైజాం రైట్స్ తీసుకున్నారు. నైజాం రైట్స్ వాల్యుయేషన్ అరౌండ్ 7 క్రోర్ అనుకుంటే ఇప్పటికి ఫస్ట్ వీకెండ్‌కే 14 క్రోర్ కలెక్ట్ చేసింది. అండ్ అందరూ కూడా ఒక టైర్ 2 హీరోలకి 100 క్రోర్ గ్రాస్ అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్. బట్ ఇది 100 క్రోర్ షేర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రొవైడెడ్ టాక్సిక్ థియేటర్స్ ఇష్యూ లేకపోతే. సో, ఎలా ఉంటదనేది చూడాలి. ఇదే సమయంలో టాక్సిక్ ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ నైజాంలో హైదరాబాద్ థియేటర్‌లో ఆల్మోస్ట్ 80% సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సెస్ కూడా హెవీగా షోలు కూడా తీసుకెళ్ళిపోతుంది. సో, ఎంతవరకు థియేటర్స్ రిటైన్ చేసుకోగలరు మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే దాని మీద సినిమా ఫైనల్ ఫిగర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈ సినిమా చాలా మోడెస్ట్ బిజినెస్ చేశారు. 'ఇరుముడి' ట్రేడ్ ప్రెడిక్షన్స్ కూడా చూద్దాం. చాలా మోడెస్ట్‌గా బిజినెస్ చేశారు. అరౌండ్ 17.52 క్రోర్ మొత్తం ఏపీ, తెలంగాణ కలిపితే. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ తమ రెగ్యులర్ బయర్స్‌కి గతంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాలో నష్టపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్‌గా కొంత తగ్గిచ్చారు. అలాగే 'రవితేజ' గారి ఫార్మ్ వల్ల కూడా కొంత తగ్గిచ్చారు. ఆంధ్ర 8 క్రోర్ రేషియోలో చేశారు. ఇప్పుడు ఫుల్ రన్‌లో 25-26 క్రోర్ చేస్తుందని అంటున్నారు. సీడెడ్ 2.52 క్రోర్ చేశారు. ఫుల్ రన్‌లో 9-10 క్రోర్ షేర్
చేస్తుందని అంటున్నారు. 'నైజాం' 7 క్రోర్ వాల్యుయేషన్, ఫుల్ రన్‌లో 25 క్రోర్ షేర్ కనపడుతుంది. 'మైత్రి శశి' గారైతే ఏకంగా 35 క్రోర్ అని కూడా చెప్తున్నారు. ఈ సినిమా ట్రూ బ్లాక్ బస్టర్. ప్రతి ట్రేడ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు తెచ్చిన సినిమా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైర్‌లేస్తారు. చిన్న చిన్న సెంటర్‌లో, సి సెంటర్స్‌లో, డి సెంటర్స్‌లో హైర్ చేస్తారు. వాళ్ళకి కూడా థౌసండ్స్‌లో హైర్‌లేస్తే లాక్స్‌లో ప్రాఫిట్లు తెచ్చిన సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ 'తాళ్ళపూడి' అనే చిన్న సి సెంటర్ వెస్ట్ గోదావరిలో అరౌండ్ 1,00,000కి సినిమా హైరేశారు. 'రేవతి' అనే థియేటర్‌లో. ఆ 1,00,000ని 1.12 లాక్ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో 5 లాక్స్ పైన కలెక్ట్ చేసింది. ఆ థియేటర్ ఓనర్ కూడా ఆయనే కావడంతో హ్యూజ్ ప్రాఫిట్స్. ఇలా ప్రతి చోట అంతే హైర్‌లేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా డబ్బులు చూసిన సినిమా. 'రవితేజ' గారు ఈ ఒక్క కమ్‌బ్యాక్ ఫర్ ఏజెస్ అని చెప్పుకోవచ్చు. ప్రాబబ్లీ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనేది పెద్ద పదం. చూద్దాం ఎవరన్నా కొట్టగలుగుతారేమో ఈ రికార్డ్‌ని.